హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే నాటు పుట్టుగొడుగుల కూర ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకున్నాక దాంట్లో అదే ఆయిల్లో జీలకర్ర, 4 చీలికలు పచ్చిమిర్చి అలాగ ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకున్నాక 2 చిన్న ఉల్లిపాయలు కూడా చిన్నగా తొరుక్కొని అవి కూడా వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత చిన్నవి అయితే 4, పెద్దవి అయితే 2 టమాటాలు తీసుకుని అవి కూడా చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఇలాగ కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టాక సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగా ఉంచితే కొంచెం మగ్గుతాయి కదా. మగ్గాక దాంట్లో కొంచెం రాళ్ళు ఉప్పు, దాని తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. దాని తర్వాత ఫ్రై చేసుకున్న మష్రూమ్ కూడా వేసేసుకున్నాక కొంచెం అంతా ఒకసారి కలవ పెట్టేశాక కొంచెం సేపు అలా ఉంచేసాక దాంట్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ అంతా వేసేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ అంతా ఒకసారి మొత్తం కింద నుంచి పైనుంచి కలపెట్టేసాక కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. ఆల్రెడీ అంతా మగ్గిపోయి ఉంటుంది కదా, మష్రూమ్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం చిన్న వాటర్ పోసుకున్నాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని చూసుకుంటే మన వేడి నాటు పుట్టగొడుగుల కూర రెడీ ఫ్రెండ్స్. ఇది మీరు రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, పూరీలోకి కానీ, దోశలోకి కానీ వేసుకొని తినచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.